అది హలో మమ్మీ, నేను మన ఫామ్ హౌస్లోనే ఉన్నా. డాడీ రీసెర్చ్ చేసింది ఏమిటో ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఓకే మమ్మీ, 1 అవర్లో వచ్చేస్తాను. డోంట్ వరీ. డాడీకి చెప్పొద్దు, సరేనా? థ్యాంక్స్ మమ్మీ, బాయ్. డాడీ, ఏంటి అజయ్? పొద్దున్న లేస్తే కాలేజ్కి వెళ్ళాలి అని అడావిడి చేస్తావు. అవును, డ్యూటీ కదరా. కాలేజ్ నుంచి ల్యాబ్కి వెళ్ళి పరిశోధనలు చేస్తుంటావు. చెయ్యాలిగా మరి. రాత్రులు ఇంట్లో బుక్స్ చదువుకుంటూ ఉంటావు. చదువుకోవద్దా? ఈ ఇంట్లో మీకో భార్య, ఓ కొడుకు ఉన్నారని మర్చిపోయారు. కనీసం ఈ సండే రోజైనా మమ్మల్ని అలా బయటికి తీసుకెళ్ళొచ్చు కదండీ. రాధిక, పుట్టాం, గ్యారంటీగా చచ్చిపోతాం. కాని పుట్టిన ప్రతి ప్రాణికి ఏదో ఒక కారణం ఉంటుందని భగవద్గీతలో అది హలో మమ్మీ, నేను మన ఫామ్ హౌస్లోనే ఉన్నా. డాడీ రీసెర్చ్ చేసింది ఏమిటో ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఓకే మమ్మీ, 1 అవర్లో వచ్చేస్తాను. డోంట్ వరీ. డాడీకి చెప్పొద్దు, సరేనా? థ్యాంక్స్ మమ్మీ, బాయ్. డాడీ, ఏంటి అజయ్? పొద్దున్న లేస్తే కాలేజ్కి వెళ్ళాలి అని అడావిడి చేస్తావు. అవును, డ్యూటీ కదరా. కాలేజ్ నుంచి ల్యాబ్కి వెళ్ళి పరిశోధనలు చేస్తుంటావు. చెయ్యాలిగా మరి. రాత్రులు ఇంట్లో బుక్స్ చదువుకుంటూ ఉంటావు. చదువుకోవద్దా? ఈ ఇంట్లో మీకో భార్య, ఓ కొడుకు ఉన్నారని మర్చిపోయారు. కనీసం ఈ సండే రోజైనా మమ్మల్ని అలా బయటికి తీసుకెళ్ళొచ్చు కదండీ. రాధిక,
పుట్టాం, గ్యారంటీగా చచ్చిపోతాం. కాని పుట్టిన ప్రతి ప్రాణికి ఏదో ఒక కారణం ఉంటుందని భగవద్గీతలో ఆ శ్రీకృష్ణుడు చెప్పాడు. డాడీ నా బర్త్కు కూడా ఒక రీజన్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది సన్నీ. అన్నట్టు రాధిక, ప్రపంచ దేశాలన్నిట్లో మన భారతదేశం అతి త్వరలో అగ్రరాజ్యం కాబోతోంది. ఇంతవరకు ఎవరికీ తెలియని రహస్యం నాకు తెలిసింది. చింతపల్లి అడవుల్లో బ్లాక్ ఫారెస్ట్లో కోటాను కోట్ల విలువ చేసే అతి ఖరీదైన లోహం భూమి అడుగున నిక్షిప్తమై ఉంది. आओ मलेश, बैठो. చింతపల్లి బ్లాక్ ఫారెస్ట్ మలేష్. చెప్పు కాసింబాయ్. ఆ ప్రొఫెసర్ని జరా గమనించు. ఓకే కాసింబాయ్. చియర్స్. చియర్స్. డాడీ వింటున్నా, చెప్పరా. నిన్న మా స్కూల్కి ఒక ఆయన ఏనుగుని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి దాని చేత డాన్స్ చేయించి చేయించి దాని తొండాన్ని మా తల మీద పెట్టాడు. పెట్టి డబ్బులు అడుక్కున్నాడు. అలాగా? కానీ డాడీ, ఏంట్రా? మధ్యాహ్నం లంచ్ అవర్లో ఆ, ఏం చేశాడు? చిన్న తాడుతో ఏనుగుని పెద్ద కర్రకు కట్టేశాడు. అది విడిపించుకోకుండా అలాగే ఉండిపోయింది. ఎందుకు డాడీ? ఎందుకంటే చిన్నప్పుడు ఏనుగు పిల్లని పట్టుకోగానే చిన్న ఇనుప గొలుసులతో కట్టేస్తారు. అది ఎంతగానో తప్పించుకోవాలని ట్రై చేస్తుంది, అవునా? కాని ఆ ఇనుప గొలుసులు చాలా స్ట్రాంగ్గా ఉండడంతో తప్పించుకోలేకపోతుంది. ఇక తను తప్పించుకోలేనని ఆ ఏనుగు మనసులో బలంగా ముద్రపడిపోతుంది. అప్పట్నుంచి దాన్ని చిన్న తాడుతో కట్టేసినా కూడా కదలకుండా అలాగే ఉండిపోతుంది. సూపర్, ఎక్సలెంట్ డాడీ. రేపు మా క్లాస్మేట్స్ అందరికీ ఈ మ్యాటర్ చెప్తా. గుడ్ నైట్ డాడీ. బాయ్ మమ్మీ. నమస్తే ప్రొఫెసర్ సాబ్. నా పేరు కాసిం. ఏం కావాలి నీకు? జియాలజీ ప్రొఫెసర్ గారు, మీరు చేస్తున్న పరిశోధన గురించి నాకు తెలుసు. ఆ బ్లాక్ ఫారెస్ట్ సీక్రెట్ ఫైల్ నాకు కావాలి. నాకేం తెలీదు, నీకు తెలుసు. అవును, నువ్వా? నేనే కాసింబాయ్ అనుచరుణ్ణి, మీ ఇంట్లో పనివాడిగా చేరిన మల్లేష్ని. ప్రొఫెసర్ సాబ్, మర్యాదగా అడుగుతున్నాను, ఇచ్చేయి. ఇవ్వను. నీతో పాటు నీ భార్యను కూడా చంపేస్తాను. బెదిరిస్తున్నావా? లేదు, చంపి చూపిస్తాను. మల్లేష్, నా భార్యని మమ్మల్ని చంపొద్దు. రాధికా! बात नहीं सुना, मर गए. డాడీ, మమ్మీ, ఒరేయ్ వదలను, నిన్ను వదిలిపెట్టను. ఎప్పటికైనా సరే ఎక్కడ ఉన్నా వెంటాడి వేటాడి నరుకుతా. రావణుణ్ణి చంపడానికి రామాయణం పుట్టింది. కౌరవుల్ని నాశనం చేయడానికి భారతం మొదలైంది. నన్ను అమ్మ నాన్న లేని అనాథగా చేసిన నిన్ను చంపడానికి మరోసారి ఆ రెండు పుడుతున్నాయి. కాసిం! బాబు అజయ్, మీ నాన్న
మా డిపార్ట్మెంట్లో సిన్సియర్ సైంటిస్ట్, నాకు నమ్మకమైన అసిస్టెంట్ కూడా. బ్లాక్ ఫారెస్ట్ సీక్రెట్ని ఛేదించే ప్రయత్నంలో ప్రాణత్యాగం చేశాడు. నువ్వు అనాథవు కావు, నీకు నేనున్నాను. నీ తండ్రి సాధించాల్సిన కార్యాన్ని నువ్వు పూర్తి చేసేలా నిన్ను తీర్చిదిద్దుతాను. అజయ్ బాబు, ఆది మానవుణ్ణి సకల జీవరాశి కంటే అధికుడుగా చేసింది అక్షరం. భగవంతుడు మనిషికిచ్చిన మెదడుకు పదును పెట్టి జీవితాన్ని పండించేది చదువు. ఈ సత్యాన్ని వంట పట్టించుకొని ఉన్నత శిఖరాగ్రాలను నువ్వు చేరుకోవాలి. తీసుకో బాబు. అజయ్, ఈ దేశానికి గాంధీజీ, నేతాజీలు ఇద్దరూ ఆదర్శప్రాయులే. కానీ అహింస ఎంత పరమధర్మమో అవసరమైనప్పుడు హింస కూడా అంత ఆమోదమే. శారీరకంగా, మానసికంగా నువ్వు దృఢత్వాన్ని సాధించాలి. అందుకు అవసరమైన పోరాట విద్యలు మాస్టర్ టోనీ నేర్పుతాడు. కౌరవ పాండవ కత్తి వేటుకు నెత్తురైనది కురుక్షేత్రం. రక్తం మరిగిన రౌడీ ఆటకు రగులుతున్నది రణక్షేత్రం. ఇది కృష్ణుడు ఇంకా రాని భారతం, ధృతరాష్ట్రులు ఏలే ధర్మ భారతం. ఇది అర్జున బాణం అడుగు భారతం. ఏమవుతుందో నేటి భారతం. కౌరవ పాండవ కత్తి వేటుకు నెత్తురైనది కురుక్షేత్రం. రక్తం మరిగిన రౌడీ ఆటకు రగులుతున్నది రణక్షేత్రం. దెబ్బకు దెబ్బ అన్నది న్యాయం, నిత్యం రగులుతూ ఉన్నది గాయం. తగిలిన కక్షల రావణ కాస్తం, పగిలిన తలలే పలికెను సాక్ష్యం. మంచికి చెడుకి జరిగే పోరు, అంతం ఎరుకని ఆర్తుల హోరు. కౌరవ పాండవ కత్తి వేటుకు నెత్తురైనది కురుక్షేత్రం. రక్తం మరిగిన రౌడీ ఆటకు రగులుతున్నది రణక్షేత్రం. ఇది కృష్ణుడు ఇంకా రాని భారతం, ధృతరాష్ట్రులు ఏలే ధర్మ భారతం. ఇది అర్జున బాణం అడుగు భారతం. ఏమవుతుందో నేటి భారతం. కౌరవ పాండవ కత్తి వేటుకు నెత్తురైనది కురుక్షేత్రం. రక్తం మరిగిన రౌడీ ఆటకు రగులుతున్నది రణక్షేత్రం. హింసకు పట్టం కట్టెను పయనం, నిప్పులు కక్కెను నెత్తుటి నయనం. మంచికి సాయం పాండవ పక్షం, వంచనకేమో కౌరవ సాక్ష్యం. కసిగా కత్తులు వేటకు సిద్ధం, ఆగేదెప్పుడు ఆరని యుద్ధం. కౌరవ పాండవ కత్తి వేటుకు నెత్తురైనది కురుక్షేత్రం. రక్తం మరిగిన రౌడీ ఆటకు రగులుతున్నది రణక్షేత్రం. ఇది కృష్ణుడు ఇంకా రాని భారతం, ధృతరాష్ట్రులు ఏలే ధర్మ భారతం. ఇది అర్జున
అర్జున బాణం అడుగు భారతం ఏమవుతుందో నేటి భారతం కౌరవ పాండవ కత్తి వేటుకు నెత్తురైనది కురుక్షేత్రం రక్తం మరిగిన రౌడీ యాటకు రగులుతున్నది రణక్షేత్రం. నా పేరు అజయ్. ఐఎమ్ ఏ యంగ్ అండ్ ఎనర్జెటిక్ యూత్ ఆఫ్ 25 వింటర్స్. మైన్స్ అండ్ జియాలజీలో రీసెర్చ్ స్కాలర్ని. ఫెయిల్యూర్ అనే వర్డ్ నా పేరులోనే కాదు, నా డిక్షనరీలో కూడా లేదు. నేను చూసింది అరచేయి అంతా, చూడాల్సింది ఆకాశం అంతా. ఇప్పుడున్న కాంపిటీషన్లో నన్ను నేను ఐడెంటిఫై చేసుకోవడం కోసం నేను చేస్తున్నవి 3. 1 హార్డ్ వర్క్, 2 హార్డ్ వర్క్, 3 హార్డ్ వర్క్. ఈరోజు పని చేస్తూ రేపు చేయాల్సిన పని గురించి ఆలోచిస్తాను. టైమ్ ఈజ్ ప్రెషియస్. పుట్టాం, గ్యారంటీగా చనిపోతాం. ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఈజ్ సర్టన్ బట్ డెత్. జీవితం చాలా చిన్నది అని తెలిసి కూడా టైం పాస్ అవ్వట్లేదు, బోర్ కొడుతుంది అని మాట్లాడుకునే వాళ్ళంటే నాకు అసహ్యం. ఈ మాటలు నావి కాదండోయ్, మా గురువు, మా వెల్ విషర్
ఒక్క మాటలో చెప్పాలంటే మా గాడ్ ఫాదర్, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ శ్రీ 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 రాయ్ గారు అప్పుడప్పుడు మాకు చెబుతుండే అమృత వచనాలు. అజయ్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అజయ్. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను. మీకు 100 ఏళ్ళు బతుకుతామో లేదో తెలియదు కానీ హాఫ్ అన్ అవర్లో నువ్వు ఇక్కడ ఉండాలి. ఓకే సార్, తప్పకుండా. సార్, మనం ఎక్కడికి వెళ్తున్నాం? చెప్తాను. అజయ్, వీరు భూగర్భ గనుల శాఖ మంత్రి సోమరాజు గారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అజయ్, ప్రోటోకాల్ లేకుండా ఇలా ఒంటరిగా ఎలా ఉన్నానని ఆశ్చర్యపోతున్నావా? అజయ్, ఏ సీక్రెట్ బిట్వీన్ టూ ఈజ్ ఏ సీక్రెట్ ఆఫ్ గాడ్ అని తెలుసుగా. ఇప్పటి వరకు మా ఇద్దరికీ తెలిసిన ఓ భయంకరమైన రహస్యం ఇప్పుడు నువ్వు తెలుసుకోబోతున్నావు. అజయ్, అమోఘమైన ప్రకృతి రహస్యాలను కనుక్కోవటం, వాటిని అతి రహస్యంగా దాచి ఉంచటం మన మేధావులకు మొదటి నుంచి అలవాటైపోయింది. ఇప్పటికి 3,500 సంవత్సరాల క్రితం పుట్టిన వేదాలలో, ఉపనిషత్తుల్లో ఖగోళ విజ్ఞానం కావలసినంత ఉంది. గరుడోపనిషత్తులో సర్పశాస్త్రం నిక్షిప్తమై ఉంది. ఒక రూపంలో పుట్టి, మరొక రూపంలో బతికి, వేరొక రూపంలో మరణించే జీవులున్నాయి. దాన్నే కామరూపం అంటే. ఆధునికులు నమ్మలేమంటారు. ఎవల్యూషన్ ఆఫ్ ఆర్గాన్స్ అంటే కరెక్ట్ అంటారు. గొంగళి పురుగు సీతాకోకచిలుగా మారటం కళ్ళారా చూస్తున్నారు. అదే కామరూపం అంటే ట్రాష్ అంటున్నారు. బెర్ముడా ట్రయాంగిల్ గురించి తెలుసుగా? తెలుసు సార్. అట్లాంటిక్ మహాసముద్రంలోని పశ్చిమ భాగానున్న ప్యూర్టరికో, కోస్ట్ ఆఫ్ ఫ్లారిడాకు మధ్య ఉన్న ఐలాండ్ బెర్ముడా, ఈ మూడింటిని కలుపుతూ గీత గీస్తే వచ్చే త్రికోణమే బెర్ముడా ట్రయాంగిల్. కరెక్ట్ చెప్పావు అజయ్. 200 సంవత్సరాల చరిత్రను తిరగవేస్తే కొన్ని వందల పడవలు, నౌకలు, విమానాలు సరిగ్గా ఏరియాలోకి రాగానే మాయమైపోతున్నాయి. కనీసం వాటి ఆనవాళ్ళు కూడా దొరకటం లేదు. సుమారు 60 సంవత్సరాల క్రితం 5 బాంబర్ విమానాలు ఫ్లైట్ 19 అనే పేరుతో ఆకాశంలో విన్యాసాలు చేస్తున్నాయి. సడన్గా రేడియో కంట్రోల్ టవర్కి ఫ్లైట్ 19కి మధ్య సంబంధాలు పూర్తిగా కట్ అయిపోయాయి. దాన్ని వెతుక్కుంటూ మరో భారీ విమానం బయలుదేరింది. అది కూడా కొన్ని నిమిషాల్లోనే కనిపించకుండా మాయమైపోయింది. కేవలం 2 గంటల వ్యవధిలో 6 విమానాలు అదృశ్యం కావడం వెనక మిస్టరీ ఏమిటో ఇప్పటికీ అర్థం కాకుండా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల విమానాలు, కొన్ని వందల ఓడలు మాయమవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ సైన్స్కి అందని అద్భుతం ఏదో ఒకటి జరుగుతుంది. సార్, నాకు చిన్న డౌట్. నీ డౌట్ ఏదో నాకు తెలుసు అజయ్. జస్ట్ మినిట్. హలో, క్యాబినెట్ మీటింగా? ఓకే, సీఎం గారితో చెప్పండి ఈరోజు నేను మీటింగ్కి అటెండ్ కావట్లేదని. ఐ ఆమ్ సారీ, ఐ కెనాట్.
హలో, నేను ప్రతిమని. ఎస్, మ్యాటర్ చాలా సీరియస్. క్యాన్సిల్ చేయమను. ఈరోజు కుదరదు. ఏ నిమిషాన్నైనా మీకు మెసేజ్ పంపిస్తాను. అవసరమైతే ప్రాణాలు తీద్దాం లేదా తీసుకుందాం. యా యా, మేక్ ఇట్ ఫాస్ట్. మన ఆయుధాలతో రెడీగా ఉండండి. సంజయ్షీలొద్దు. బెల్ట్ బాంబ్ కట్టుకుని బ్లాస్టింగ్ చేస్తానని చెప్పు. అజయ్, బ్లాక్ స్మోక్ గురించి విన్నావా? బెర్ముడా ట్రయాంగిల్కి మన చింతపల్లి ఏజెన్సీలోని బ్లాక్ స్మోక్కి సంబంధం ఏంటి? ఉందే జై, కరెక్ట్గా నెల రోజుల్లో ఎవరికీ తెలియని సంఘటన ఒకటి జరగబోతోంది. భూమి లోపల 250 కిలోమీటర్ల అడుగున ఒక విచిత్రమైన లావా లాంటి పదార్థం ప్రపంచమంతా ఆవరించుకుని ఉంది. దానికి సంబంధించిన వాల్కనో చింతపల్లి ఏజెన్సీలో ఉందని నమ్మకంగా తెలిసింది. చింతపల్లి ఏజెన్సీలోని ఇంటీరియర్ డీప్ ఫారెస్ట్లో చాలా రేరుగా కనిపించిన బ్లాక్ స్మోక్ గురించిన భయంకరమైన నిజాలు మనకు తెలిసాయి. ఈ భూగ్రహం 30 రోజుల్లో కనిపించకుండా మాయమైపోతుంది. వాట్? ఎస్, మన భూగ్రహం 30 రోజుల్లో మాయమైపోతుంది. హలో, వర్మ మాట్లాడుతున్నా. చెప్పు. ఎవరు? నిజమా? నువ్వు చెప్పేది నిజమా? ఓకే. జానీ, ఏంటి వర్మ, చాలా టెన్షన్గా కనిపిస్తున్నావు? జానీ, మినిస్టర్ సోమరాజు, మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ రాయ్, రీసెర్చ్ స్కాలర్ అజయ్ సీక్రెట్ మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. నాకొచ్చిన ఫోన్ కాల్ ప్రకారం వాళ్ళ మీటింగ్ బ్లాక్ ఫారెస్ట్ గురించి అని అనుకుంటున్నాను. మిస్టర్ రాయ్, మన మీటింగు త్వరగా ఫినిష్ చేద్దాం. ఎస్ సార్. 10 లక్షల సంవత్సరాల తర్వాత బుధగ్రహం భూమికి అతి సమీపం నుంచి, అంటే దాదాపు 50 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించబోతోంది. దాని అయస్కాంత శక్తికి భూగర్భంలోని ఏ ఏ మెటల్స్ ఆకర్షింపబడతాయో అవన్నీ భూమి నుంచి చీల్చుకుని బయటకు వస్తాయి. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. దేర్ విల్ బి నో ఎర్త్ ఆన్ దిస్ యూనివర్స్. అన్బిలీవబుల్. నమ్మలేకపోతున్నాను సార్. ఏదో స్పీల్బర్గ్ సినిమాకి స్క్రీన్ ప్లే రాస్తున్నట్టుంది. నిజమే అజయ్, కానీ ఈ ప్రమాదం నుంచి బయటపడగలిగితే భారతదేశం ప్రపంచంలోని అగ్రరాజ్యాలన్నింటినీ మించిపోతుంది. ఇంకో విషయం, ఇప్పటికే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చింతపల్లి అడవులో మకాం వేశాయి. యాంటీ సోషల్ ఎలిమెంట్సా? చింతపల్లి అడవుల్లో మకాం పెట్టారా? అవును అజయ్, కాసిం అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఆల్రెడీ చింతపల్లి బోర్డర్కి వాళ్ళ గ్యాంగ్తో బయలుదేరుతున్నాడని వార్తలు వచ్చాయి. సార్, టెన్షన్ భరించలేకపోతున్నాను. ఓ పక్క భూగోళం స్మాష్ అవబోతుంది అని చెప్తున్నారు, మరో పక్క భారతదేశం వరల్డ్లో రిచెస్ట్ కంట్రీ అవుతుంది అంటున్నారు. అదే టైంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ బ్లాక్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవబోతున్నాయని చెప్తున్నారు. కన్ఫ్యూజ్ అవ్వద్దు అజయ్. భూమి అడుగున ఉన్న లావా గురించి చెప్పాను కదా, ఆ లావా కింద ఒక విచిత్రమైన లోహం ఉందని మన జియాలజిస్ట్ ఒకరు కనుక్కోవడం జరిగింది. పేరు తెలియని ఆ లోహం బంగారానికంటే 1000 రెట్లు ధర పలుకుతున్న విషయం నాకు మన మినిస్టర్ గారికి మాత్రమే తెలుసని మేము అనుకున్నాం. బట్ ఈ విషయం ట్రాప్ చేసిన ఓ క్రిమినల్ గ్యాంగ్ ఆ లోహం కోసం ఫారెస్ట్ వైపు ప్రయాణం అవుతున్నారు. సార్, నాది చిన్న డౌట్. అగ్రరాజ్యాల వాళ్ళు ఈ మెటల్ గురించి ఎందుకు ప్రయత్నించలేదంటారు? నో, ఆ పర్టికులర్ మెటల్ మాత్రం ఇండియాలోనే ఉంది.
అది కూడా కేవలం 100 కిలోమీటర్ల పరిధిలోనే ఉంది. ఆ పరిధి కూడా చింతపల్లి ఏజెన్సీలోనే ఉంది. హలో, నేను ఫోన్ చేస్తాను. వెయిట్ చేయి. అజయ్, గెట్ ఇన్. మీరు వెళ్ళండి సార్, నేను తర్వాత వస్తాను. వై వాట్స్ రాంగ్? నథింగ్ సార్, మీరు వెళ్ళండి. అజయ్, మన మీటింగ్ ఇంకా ఫినిష్ కాలేదయ్యా. ఓకే సార్, ఓ గంట తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. హ్యాండ్స్ అప్. ఎవరు నువ్వు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. కదలొద్దు, కదిలితే కాల్ చేస్తా. ఇది రివాల్వర్. దీన్ని నా వీపు కానిచ్చి హ్యాండ్సప్ అన్నావు. నేను భయపడిపోయి పిరికివాళ్ళగా నీకు సరెండర్ అయిపోతాను అనుకున్నావా? నీ పేరేంటి? వాట్స్ యువర్ నేమ్? ప్రతిమ. ప్రతిమ పేరు పవిత్రంగానే ఉంది. ఏం చేస్తున్నావు అక్కడ? మేం మాట్లాడుకుందంతా విన్నావా? ఏం విన్నావో చెప్పు. నిజం చెప్పమంటావా, అబద్ధం చెప్పమంటావా? పాతాళ భైరవి సినిమా చూసావా? అవును, నిన్నే టీవీలో చూశాను. అయితే నిజమే చెప్పు. నాకు తెలీదు. వాట్? మీరేం మాట్లాడుకున్నారో నాకు తెలీదు. వినాలని ట్రై చేశాను, కానీ డిస్టెన్స్ ఎక్కువై మీ మాట సరిగ్గా వినిపించలేదు. నమ్మమంటావా? నీ ఇష్టం. ఇప్పుడు నన్నేం చేస్తావు? కిస్ చేస్తావా? రేప్ చేస్తావా? ఏవి చేయవా? మరి మీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? ఏయ్, ఏంటిది? ఒరే అజయ్, ఆడపిల్లని నోరు తెరిచి అడుగుతున్నాన్రా, ఏదైనా చెయ్యరా. అట్లీస్ట్ ఒక కిస్ అన్న ఇవ్వరా. ఒరే ప్లీజ్ రా, కనీసం ఒకే ఒక్కసారి నన్ను రేప్ చేయరా. ప్రతిమా, నిజం చెప్పు, నువ్వేం వినలేదా? మదర్ ప్రామిస్ రా, అసలేం వినపడలేదు. అసలు నువ్వు అక్కడికి ఎలా వచ్చావే? మా డాడీ నీకు ఫోన్ చేసి హాఫ్ అన్ అవర్లో ఇక్కడ ఉండమన్నారు, విన్నాను. సో నిన్ను చూడాలనిపించింది. మనసుంటే మార్గం ఉండదా అన్న పాట గుర్తొచ్చింది. మా డాడీ కారెక్కి, ఒరే అజయ్, హాయిగా చిరంజీవి సినిమాకి ఫ్రెండ్స్తో ప్లాన్ చేసుకున్నా. నీకోసం అది క్యాన్సిల్ చేసుకున్నాను.
ఒరే అజయ్, సత్యం థియేటరోడు టికెట్స్ క్యాన్సిల్ చేయనన్నాడు రా. బెల్ట్ బాంబు కట్టుకొని బ్లాస్టింగ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చా. ఏయ్, మూస్తావా? నోరు మూస్తావా? ప్లీజ్ రా అజయ్, ప్లీజ్ రా. నిన్ను క్యారే సాబ్ ఫోన్. హలో మల్లిక, నర్సింగ్ యాదవ్ హుస్సేన్ అక్కడ ఉన్నారా? మంచిది, మనం వెంటనే బ్లాక్ ఫారెస్ట్కి వెళ్ళాలి. వివరాలొద్దు, చెప్పింది చేయండి. సంజయ్, అరే అజీజ్, अब कुछ एंटरटेनमेंट चाहिए. जरूर साहब. कहाँ है रे लड़कियाँ?
దాహం ఇది వరమ్మా కలవరమ్మా చెలియా ఇది నీ మహిమా పరిమళమ్మా పరవశమ్మా కొత్తగా పలికే స్వరమా. వర్మ, కాసిం తన గ్యాంగ్ తో బ్లాక్ ఫారెస్ట్ లోకి వెళ్ళబోతున్నాడు. వాట్? అంత ఫాస్ట్గా ఎలా వెళ్తున్నాడు? ఎలా వెళ్తున్నాడో, ఇన్ఫర్మేషన్ ఎలా సంపాదించాడో నాకు తెలీదు, కానీ అప్పుడే ఫారెస్ట్ దగ్గరలో ఉన్నాడట. ఓకే, అక్కడ మీటింగ్ పరిస్థితి ఏంటి? మీటింగ్ అయిపోయింది. సరే, అజయ్ని ఒక గంట కనిపెట్టండి. వాడికి తెలియకుండా వాడిని ఫాలో చేయమని మనవాడికి చెప్పు. అర్థమైందిగా? మనవాడు. మల్లికా నర్సింగ్ హుసేన్, ఇంతవరకు మన ప్రయాణం హ్యాపీగా సాగింది. ఇక నుంచి ఏ ప్రమాదం వస్తుందో మనకి తెలీదు. ప్రమాదం ఏ రూపంలోనైనా రావచ్చు. అలర్ట్గా ఉండండి. సంజే? మల్లిక, పాములంటే భయపడతావు నువ్వు? అనకొండ లాంటి పాములతో ఆడుకుంటాను నేను, తెలుసా నీకు? అంత లేదు. కాసిం, నువ్వు నీ మనుషులు వస్తున్నారని మాకు మెసేజ్ వచ్చింది. యు ఆర్ అండర్ అరెస్ట్. కాసిం, నీ వాళ్ళని చేతులు వెనక్కి పెట్టమని చెప్పు. నువ్వు కూడా పెట్టు. పిచ్చి పిచ్చి వేషాలు వేశారో షూట్ చేసి పారేస్తాం. హలో వర్మ. యస్, స్పీకింగ్. నేను ఇప్పుడే బయలుదేరాడు. థ్యాంక్స్, కీప్ ఇన్ టచ్. జానీ బాస్. మన వాళ్ళని తీసుకెళ్ళి వీడిని ఫాలో చేయండి. ఓకే బాస్. అజయ్, గుడ్ ఈవినింగ్ సార్. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ సార్. అన్నీ చెక్ చేసావా? చేశాను సార్, థ్యాంక్ యూ. నీకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి సార్. ఇంత పెద్ద అసైన్మెంట్ నాకు అప్పగించినందుకు ఐ విల్ బి గ్రేట్ఫుల్ టు యూ సార్. నీకు తెలియాల్సింది ఒకటి ఉంది. ఏంటి సార్ అది? అదేమిటని ఇప్పుడు చెప్పను, తర్వాత నీకే తెలుస్తుంది. ఎనీహౌ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ అసైన్మెంట్ నీ బ్రెయిన్ టాలెంట్కు, నీ బాడీ పవర్కు ఓ పరీక్ష.
అటు ప్రకృతి పరంగా ఇటు సంఘ విద్రోహుల పరంగా నువ్వు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు అనేక మంది జనజీవన భవిష్యత్తు ఈ అసైన్మెంట్ సక్సెస్ మీద ఆధారపడి ఉంది. థ్యాంక్ యూ సార్. చలో. లౌకిక అలౌకిక శక్తుల ప్రభావాన్ని నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్నింటినీ సమర్థవంతంగా డీల్ చేసి ఈ అసైన్మెంట్ను సక్సెస్ చేయాలి. మినిస్టర్ సోమరాజు గారు, నేను నీ మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలి. వీటన్నింటినీ మించి నీ తండ్రి ప్రారంభించిన యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది అజయ్. త్వరగా పోనీ. ఫాస్ట్గా పోనీ. కాసిం, మనం ఈ అడవిలోకి ఎందుకు వచ్చాం? నీకా వివరాలు అంత అవసరమా? పాగలేకే ఒక చెట్టు 1,00,000 అగ్గిపుల్లల్నిస్తుంది. ఒక అగ్గిపుల్ల 1,00,000 చెట్లని కాలుస్తుంది. సంజయ్, మనం వచ్చిన పని చేసుకుని వెళ్లే వరకు నో స్మోకింగ్. ఓకే ఓకే బాస్, పదండి. ఏంటి ఎవరు లేరు? హలో హలో, ఏం కావాలి? ఏం కావాలి? నాకౌట్. జోకా? ఓ ప్లేట్ బటరా. స్ట్రాంగా లైటా? డబుల్ స్ట్రాంగ్. నువ్వా? నేనే. వెరెవర్ అజయ్ గోస్ ప్రతిమ ఫాలోస్. అజయ్, వేడివేడిగా టీ తాగాలనిపిస్తుంది. నేను ఇప్పుడే తాగా. ఇప్పుడు నువ్వు టీ తాగేవా? ఎక్కడా? అక్కడ. షిట్, సిగ్నల్స్ అందటం లేదు. మల్లిక, ఈ రోజు నుంచి మనకి బయట ప్రపంచానికి సంబంధం తెగిపోయినట్లే. కాసిం, మనం ఏ పని మీద ఈ అడవిలోకి వచ్చామని అడుగుతుంటే చెప్పవేంటి? మల్లిక, మనం ఏ పని మీద వచ్చామో నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాల్సిన అవసరం లేనప్పుడు నన్నెందుకు తోడు తెచ్చుకున్నావు? ఆకలి వేస్తే అన్నం తింటాం, చలి వేస్తే రగ్గు కప్పుకుంటాం. కోరిక పుడితే తీర్చుకోవడానికి తోడుగా నిన్ను తెచ్చుకున్నాను. మిస్ అయ్యారు. జాకీ అన్నా, సఫారీ కనిపించట్లేదురా. అవునన్నా. చా, ఎటువైపు వెళ్ళారంటావు?
హలో హలో వర్మ, జానీ చెప్పు. అజయ్ గడ్ సఫారీ. అజయ్ గడ్ సఫారీ యాక్సిడెంట్ అయిందా? లేదు వర్మ, మిస్ అయిపోయింది. వాట్? సఫారీ మిస్ అవడం ఏంట్రా? అసలు ఏం జరిగిందో చెప్పు. ఇక్కడ 2 రోడ్లున్నాయి. వాడి సఫారీ ఎటెళ్ళిందో అర్థం కావట్లేదు. జాగ్రత్తగా ఫాలో చేయమని చిల్లక్కి చెప్పినట్టు చెప్పాను కదరా. ఓకే, అక్కడి నుంచి ఏజెన్సీకి ఎంత దూరం? ఇంకా 100 కిలోమీటర్ల దూరం ఉండొచ్చు. వెళ్ళండి. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా వెళ్ళండి. వాడికంటే ముందు మీరు ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వండి. అలాగే వర్మ. జై జై గణేశ, జై కొడత గణేశ, బొజ్జ గణేశ. అన్నా హుసేన్, ఏమైందిరా? అన్నా, ఈ పొదల్లో నుంచి ఏదో పాకుతుందన్నా. కోబ్రా అయిండొచ్చు. కోబ్రానా? అంటే తాజ్పామా? అవును. తాజ్పామా కాటేస్తే నురుగులు పడిచేస్తాం. ఏ జంతువైనా దాని జోలికి మనం వెళ్ళకుంటే మన జోలికి అది రాదు. అన్నా, తొండే అది. తొండన్నా. హలో, జానీ వస్తున్నా. చెప్పు. వామ్మో, చావుకి బ్రతుక్కి 1 అంగుళం తేడా. వర్మ, careful, be careful, come on. హలో, ఎనీబడి హియర్? ఎందుకు లేరు? నేనున్నానుగా. ఏం కావాలి? రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్. టేబుల్ పార్సలా? ఇక్కడ ఇంటిగా? నా ఇష్టం వచ్చిన చోట తాగుతా. నీకేమైనా అభ్యంతరమా? ఇక్కడైతే నీ కంపెనీ ఇద్దామని. నో థ్యాంక్స్, బాటిల్. నో సెల్ఫ్ సర్వీస్. మావాడు తెస్తాడు. థ్యాంక్స్.
గుడ్ బై. రే నీకు బుద్ధుందా? నీ పరిచయం కాకముందు కొంచెం ఉండేది. ఏడ్చావులే. పాపం వాడికి టిప్ ఇద్దామన్నా మినిమం కామన్ సెన్స్ కూడా లేదా? టిప్పి ఇవ్వకపోవడం ఏంటి? ఆల్రెడీ చిల్లర వదిలేసాగా. అందమైన చిన్నదాన అల్లనే రెడి కళ్ళదాన నచ్చినావే నవ్వుల గొప్పమ్మ. చక్కనైన చంద్రుడా నాకు ఎంతో నచ్చినోడా నాకు జోడి నువ్వే గోపాలా. అయితే ఇక చేరవే కౌగిలి చెంత. అప్పుడే ఈ తొందర ఎందుకు అంట? ఇచ్చుకో పుచ్చుకో ఈ ప్రేమని ముద్దుగా పంచుకో మురిపాలని. అల్లుకో గిల్లుకో నా సోకుని అల్లుడై ఏలుకో అందాలన్నీ. అందమైన చిన్నదాన అల్లనే రెడి కళ్ళదాన నచ్చినావే నవ్వుల గొప్పమ్మ. చక్కనైన చంద్రుడా నాకు ఎంతో నచ్చినోడా నాకు జోడి నువ్వే గోపాలా. మాట కొట్టున్నదే మనసే అన్నదే చెలియా నీతోనే స్నేహం చేయమన్నది. వయసే అన్నది భర్తకు రమ్మని కోయిల గానంతో పిలుపై పిలిచింది. నీ ఒప్పు సొప్పుల మందార బుగ్గల సంతకాలు చేస్తా. నా పిడాన్సుల పారణికి పుల్ల పంచదారలిస్తా. హలో పిల్ల అందాలని ఆరగించనా. వెన్నెల వేళ పగిలి వాళ్ళ కానుకివ్వనా. హలో పిల్ల అందాలని ఆరగించనా. వెన్నెల వేళ పగిలి వాళ్ళ కానుకివ్వనా. అందమైన చిన్నదాన అల్లనే రెడి కళ్ళదాన నచ్చినావే నవ్వుల గొప్పమ్మ. చక్కనైన చంద్రుడా నాకు ఎంతో నచ్చినోడా నాకు జోడి నువ్వే గోపాలా. గుంతలకిడి గుమ్మ అరే గుంతాలకిడి గుమ్మ గుంతలకిడి గుమ్మ అరే గుంతాలకిడి గుమ్మ. అరె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  పిల్ల మధువుల పల్లకి వన్నెల పిల్లకి చూపుల బాణాలే వేసింది మనసుకి. కోరిక పుంతక కొరికిస్తున్నది చల్లని చిరుగాలై వణికిస్తూ. అందమైన చిన్నదాన అల్లనే రెడి కళ్ళదాన నచ్చినావే నవ్వుల గొప్పమ్మ.
అజయ్ జాగ్రత్త, ఇప్పుడు ఈ రోడ్లో యాక్సిడెంట్ అయిందంటే ఫినిష్. చెప్తున్నానా అంత స్పీడ్ వద్దని. వర్మ, అసిస్టెంట్ డైరెక్టర్, మైన్స్ అండ్ జియాలజీ. మీ డిపార్ట్మెంటే అనుకుంటా. అన్నట్టు రక్తపు మరకలు కనిపిస్తున్నాయి, బాడీ ఏమైంది? ప్రతిమ, ఈ గుర్తులు చూడు. వర్మ డెడ్ బాడీని ఏవో జంతువులు ఈడ్చుకెళ్ళినట్టున్నాయి. అజయ్, ఈ ఏరియాలో రక్తపు వాసన చూస్తే చాలు జంతువులు గుంపుగా వచ్చి వెంటాడతాయంట. నీకెలా తెలుసు? ఎలా తెలుసు తర్వాత చెప్తా. ముందు ఈ ప్లేస్ వెకేట్ చేద్దాం. పదా పదా రా. జాకీ అన్నా, ఫారెస్ట్లోకి వెళ్ళబోతున్నాం. ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్లు పనిచేయవు. ఎవరికైనా ఫోన్ చేయాలనుకుంటే ఇప్పుడే ఫోన్ చేయి. ఓకే అన్న. హలో, నేను జాకీని. అన్నా, వర్మ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. అలాగా అన్నా? నాకు తెలిసి వర్మ ఇప్పుడు ఫోన్ ఆఫ్ చేయడం జరగలేదు. బ్యాటరీ వీకెండ్ ఏమో నాన్న. అజయ్ వద్దు. వర్మ డెడ్ బాడీని తీసుకెళ్లిన నరమాంసపు రుచి చూసిన జంతువులు ఇక్కడ కూడా ఉండొచ్చు. ప్రతిమ, ఎలాంటి క్రూర మృగాలైనా ఆకలిస్తేనే బయటకు వస్తాయి. నాకు తెలిసి పగలు నిద్రపోతుంటాయి. సరే బాబు, ఇప్పుడు కిందకి దిగడం ఎందుకు? ఒరే అజయ్, ఈ రూట్లో వెళ్దాంరా. అది షార్ట్ రూట్. హాఫ్ అన్ అవర్లో ఫారెస్ట్ బోర్డర్ వెళ్ళిపోవచ్చు. నేను ఫారెస్ట్కి వెళ్తున్నాను నీకెవరు చెప్పారు?
ఓవర్ యాక్షన్ వద్దు. మనసుంటే మార్గం ఉంటుందని నీకు చాలాసార్లు చెప్పానుగా. అన్నా క్యారే వెళ్ళిన పని ఏమైంది? కాయ పండ? రెండూ కాదు. మరి అన్నా దూర పండు అరవిచ్చిన పువ్వు ఊరించకురా, తీసుకురా. నీకోసం సింగారించుకుంటుందన్నా. సబాష్, నువ్వేరా నిజమైన బంటువి. ఆ నర్సింగ్ హుస్సేన్ శుద్ధ వేస్ట్. తాగడం, తినడం, తొంగోడం, వట్టి బడ్డుగాళ్ళు. అన్నా మళ్ళీందుగా? మళ్ళీ కాదు, ఉల్లి, తెల్ల పంది. ఒళ్ళుంది తప్ప వయ్యారం లేదు, చూపుంది గాని కైపు లేదు, ఎర్రిగొడ్డు. పీకల దాకా తాగి పడ్డదూడలాగా పడుకుంది. మరెందుకన్నా వాళ్ళని మేపుతున్నావు? కుక్కల్ని ఎందుకు మేపుతాం? అరవడానికి. కుక్కలు కరుస్తాయన్నా? వాటికంత సీన్ లేదు. అది సరే, ఏదిరా నైట్ క్వీన్? అదిగో అన్నా. ఆవు మేరీ రాణి, బాగున్నావు. ఏం పేరు? బుజ్జి. బజ్జీలా ఉన్నావు. ఏ ఊరు? ఈ అడవే. మరి నీ వాళ్ళు? ఈ రాత్రి వరకు నువ్వు. అచ్చా, చాలా ఫాస్ట్గా ఉన్నావే. తట్టుకోలేవా? చూస్తావుగా, మొదలెట్టు.
ఒరే జానీ, ఏంట్రా? నాకు చిన్న డౌట్. ఏంటో చెప్పు. మనం ఈ అడవిలోకి ఎందుకు వచ్చాం? మన బాస్ వర్మ చెప్పాడుగా, అందుకే వచ్చాం. మనకేం చెప్పాడు? అజయ్ గాడి కంటే ముందు ఫారెస్ట్లోకి వెళ్ళమన్నాడు. మనమేం చేసాం? బాస్ చెప్పింది చేశాం. ఒరే జానీ. ఒరే జాకీ, మూస్తావా? నా పాయింట్ నీకు అర్థం కాలేదు. అనవసరంగా మనమెందుకు కష్టపడాలి? హాయిగా ఇక్కడే వెయిట్ చేద్దాం. ఆ అజయ్ గాడు ఆ పోరు ఇటువైపే కదా వెళ్తారు. వాళ్ళ వెనక్కి మనం ఫాలో చేసుకుంటూ పోదాం. ఒరే జాకీ, హైవేలోనే వాడిని ఫాలో చేయలేకపోయాం. ఈ అడవిలో, ఈ దండకారణ్యంలో వాడిని ఫాలో చేయడం చాలా కష్టంరా. అంతేనంటావా? అంతే. వాడైనా మనమైనా చేరుకోవాల్సింది ఎక్కడికి? బ్లాక్ ఫారెస్ట్లోకి. నీకెందుకురా అంత కుళ్ళు? ఏదో ఫిగర్ బాగుందని నలుగురు మోజుపడ్డారనుకో, కొట్టి పారేస్తావా? ఫైటింగ్ వచ్చు కదని చితక్కొట్టేస్తావా? అసలు నువ్వేమనుకుంటున్నావురా? అబ్బా, ఇప్పుడు మగాడు అనిపించుకున్నావురా. ఒరేయ్, మంచి మూడ్లీ మ్యాప్ ఏంట్రా? ఒరే అజయ్, మనం బ్రతికిది 10 రోజులు. అవునరా, నిజంగా లావా అంత డేంజరా? లావా గురించి నీకెలా తెలుసు? మనసుంటే మార్గం ఉండదా? నీ మ్యాప్లో నోట్ చేసింది చూడరా. ప్రతిమా, నిజం చెప్పు. ఆ రోజు మేము మాట్లాడుకున్న మాటలన్నీ నువ్వు విన్నావు కదా? ఏ రోజు? అదే ఆ రోజు నేను, మీ డాడీ, మినిస్టర్ సోమరాజు గారు మీట్ అయి మాట్లాడుకున్నామే ఆ విషయాలు. సారీరా, ఆ రోజు నేనేమీ వినలేదు. ప్రామిస్? ప్రామిస్, మదర్ ప్రామిస్ రా. మిస్టర్ రాయ్, అజయ్ని ఫారెస్ట్ పంపించి మనం తప్పు చేసాం అంటారా? జరిగిపోయిన దాని గురించి ఆలోచించే ప్రయోజనం లేదు సార్. జరగబోయే ఉపద్రవాన్ని తలుచుకుంటేనే భయం వేస్తుంది. మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం వర్మ కూడా ఫారెస్ట్ జర్నీలో ఉన్నాడని తెలుస్తుంది. వర్మ? యు మీన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వర్మ కాదు కదా? వాడే. మై గాడ్. ప్రతిమా, 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 ప్రతిమా. అజయ్!
ప్రతిమ రావద్దు, దగ్గరికి రావద్దు, రావద్దు, రావద్దు. ఏయ్, పొద్దున్న ఈ అవతారం ఏంటి? ఎందుకు అలా అరిచావు? నీకు నా విశ్వరూపం చూపిద్దామని. నాకు చూపించడానికి అంత పెద్దగా అరవాలా? ఏదో జంతువు పీకుతుంటున్నట్లు. నేను అరిచింది అందుకు కాదురా, నా డ్రెస్ కోతెత్తుకుపోయింది. నేను నమ్మను. నిజంరా, స్నానం చేయాలనిపించింది. నీ బ్యాగ్లోంచి టవల్ తీసుకొని ఇక్కడికి వచ్చాను. నా ఒంటి మీద బట్టలు తీసి ఇక్కడ పెట్టాను. ఎక్కడి నుంచి వచ్చిందో మా ఐదారు కోతి ఇంతలా ఉంది. నా కళ్ళ ముందే నా బట్టలు తీసుకుని పారిపోయిందిరా. మళ్ళీ ఏమైంది? దొరికావురా, నీకోసమే వెతుకుతున్నా. ఎవరు నువ్వు? రే అజయ్, మర్యాదగా బాక్స్ ఎక్కడుందో చెప్పు. ఆ బాక్స్తో నీకేంటి పని? అన్నా, ఏమైందన్నా? అన్నా 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 లేనా లేనా ఏమైందన్నా? ఎక్కడ అజయ్ గడ ఎక్కడ? జానీ, ఎక్కడ్రా వాడు? ఆ అజయ్ గాడు ఎక్కడ్రా? ఎక్కడా? ఛీ! ఏయ్, నీ అవతారం చూడలేకపోతున్నా. ఈ బ్యాగ్లో డ్రెస్ ఉంది, వేసుకో. ఒరేయ్, ఒకళ్ళ డ్రెస్ వేసుకోవటం నాకు ఎలర్జీ. నా డ్రెస్ నేనే వేసుకుంటాను. అంటే బర్త్డే సూటా? యూ ఛ! రేయ్, జాగ్రత్త. అడవిలో బట్టలున్నాయంటే సంథింగ్ ఈజ్ రాంగ్. వాటి కింద ల్యాండ్ మైన్ కూడా ఉండొచ్చు. జానీ, బాస్. బాస్, ఈ డ్రెస్సు అజయ్ గడి పక్కన ఉన్న ఫిగర్ది. వాళ్ళు ఖచ్చితంగా ఈ సరౌండింగ్స్లోనే ఉంటారు. కనిపిస్తే నిర్దాక్షిణ్యంగా కాల్చిపారండి. వెళ్ళండి.
ఆకలేస్తుందిరా. ఏం తింటావు? ఏం పెడతావు? ఇడ్లీ, దోశ, ఉప్మా, పూరి. లంచ్ టైంలో టిఫిన్ ఏంట్రా? ఓ లంచ్ టైం కదా. బిర్యానీ, వైట్ రైస్, ఫ్రైడ్ రైస్, కర్డ్ రైస్, లెమన్ రైస్. ఫిష్, ఫ్రాన్స్. ఓకే, పిజ్జా, బర్గర్. చికెన్ 65, మటన్ 95, అజయ్ 25. వాట్? అజయ్ 25 అంటే నాకు ఇష్టం. హే. yes. నువ్వే నవ్వే జాబిల్లి, నిన్నే రోజు చూడాలి. నువ్వే నవ్వే జాబిల్లి, నిన్నే రోజు చూడాలి. చల్లగా వీచే చిరుగాలి, నేనై నిన్నే తాకాలి. నువ్వే నవ్వే జాబిల్లి, నిన్నే రోజు చూడాలి. చల్లగా వీచే చిరుగాలి, నేనై నిన్నై తాకాలి. క్షణముండలేను నిన్ను వీడి, క్షణముండలేను నిన్ను వీడి. I love you so much my lovely. నువ్వే నవ్వే జాబిల్లి, నిన్నే రోజు చూడాలి. చల్లగా వీచే చిరుగాలి, నేనై నిన్నై తాకాలి. మెల్లగా పలికే తీయని మోసు చెవి చేరేదెప్పుడు, కమ్మని కలలా కమ్ముకుపోయి నిజమై తీరేదెప్పుడు. హే మెల్లగా పలికే తీయని మోసు చెవి చేరేదెప్పుడు, కమ్మని కలలా కమ్ముకుపోయి నిజమై తీరేదెప్పుడు. బంధమేదో కలిపిందిలా, నిన్ను నన్ను ఒకటిగా, మనసు చేరమంటుందిలా, నిన్ను ఎంతో తొందరగా. నువ్వు నాతో కలిసుంటే బతుకు అంతా పండగ. నువ్వే నవ్వే జాబిల్లి, నిన్నే రోజు చూడాలి. చల్లగా వీచే చిరుగాలి, నేనై నిన్నై తాకాలి. పక్షులకైనా తెలుసుంటుందా ఆకాశం ఎంతుందో, నమ్మితే చాలు చెలియా నువ్వు నీపై నా ప్రేమెంతో. హే పక్షులకైనా తెలుసుంటుందా ఆకాశం ఎంతుందో, నమ్మితే చాలు చెలియా నువ్వు నీపై నా ప్రేమెంతో. గుర్తుకొచ్చే జ్ఞాపకం, మరువలేని నీ స్నేహం, అల్లుకుంది ఆశతో మనసు ఎంతో ప్రేమతో. జానే జానే भी दो यार, तुमसे है मेरे प्यार. నువ్వే నవ్వే జాబిల్లి, నిన్నే రోజు చూడాలి.
వచ్చి చిరుగాలి నేనై నిన్నై తాకాలి హే 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 ప్రతిమ 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 అబ్బా అరే బండా ఆ ఫ్రెంచ్ కట్ ఏంట్రా నువ్వేమన్నా అమితాబ్ బచ్చన్ వారా అది చూపేంటి చూసించాలి పదా ముందు నువ్వు దిగరా. అరే ఈ రాయేంటి చిత్రంగా ఉంది, మెరుస్తుంది కూడా చూడు. ఏది ఇలాగివు. అవును కాసిం, ఈ స్టోన్ ఏంటి ఎంత బరువు ఉంది? ఇది మామూలు రాయి కాదు, మనం వెతుకుతున్న గోల్డ్ మైన్ స్టోన్. కాసిమన్నా ఇక్కడే ల్యాండ్ మైన్ స్టోన్ ఉంటుంది, ట్రేస్ చేసి అందరం పంచుకుందామా? ఇది నీదే, నీ వాటాగా తీసుకో. రేయ్, మల్లిక, వీళ్లతోటి అవసరం తీరిపోయింది. 15 సంవత్సరాలుగా నేను వెతుకుతున్న అదృష్టం నా కళ్ళ ముందుకొచ్చింది. కాసిం, కైసా మాలం తుమ్కో? 15 సంవత్సరాల క్రితం బ్లాక్ ఫారెస్ట్ ల్యాండ్ మైన్స్ కోసం నా తల్లిదండ్రులను చంపావు, యాదేనా? తో క్యా? ఆ సైంటిస్ట్ కొడుకునే నేను. నవ్ యు ఫినిష్డ్. నేను కాదు, నా యాంబిషన్ ఇప్పుడు ఫినిష్ అవుతుంది బేటా. బ్లాక్ ఫారెస్ట్, ప్లాటినం మైన్స్కి నువ్వే దారి చూపిస్తున్నావు. ఆ నరకానికే దారి చూపిస్తాన్రా.
రే జానీ, అజయ్ హార్డ్ వర్కరే కాదురా, అఖండుడు కూడా. జానీ, అజయ్ సంగతి నాకు బాగా తెలుసు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోడు. ప్రతిమని ఎత్తుక్కుంటూ తప్పనిసరిగా ఇక్కడికి వస్తాడు. వాణ్ణి చిత్రవద చేసి ముక్కలు ముక్కలుగా నరికి చంపుతా బాస్. జానీ, మన వాళ్ళకు చెప్పు, అజయ్ సామాన్యుడు కాదు. కనిపించిన వెంటనే కాల్చి పారేయండి, లేకపోతే మనల్ని చంపుతాం. అన్నా, అజయ్ గారు వచ్చిండు. కానీ వేసేయండి రా. జై అజయ్, నువ్వు ప్రాణాలతో తిరిగొస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. ప్రతిమ, మనం చేరాల్సిన గమ్యానికి చాలా దగ్గరలో ఉన్నాం. అజయ్, బుధగ్రహం భూమిని సమీపించటానికి ఇంకా ఎంతకాలం పడుతుందో తెలియదు కదా. అది ట్రావెల్ చేసే 10 సెకండ్ల టైంలో ఏ మెటల్స్ భూమిని చీల్చుకొని బయటకు వస్తాయో తెలియదు కదూ. అజయ్, లావా పైకి ఉబ్బుకుతున్నట్టుంది కదూ. వేడికి తట్టుకోలేకపోతున్నాను. ఇంకో 10 అడుగులు ముందుకేస్తే మైనలా కరిగిపోయేలా ఉన్నాం. అజయ్, ఇప్పుడేం చేద్దాం? వచ్చిన పని పూర్తి చేద్దాం. అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడితే అప్పుడు ఆలోచిద్దాం.
హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్టీవీ. మిస్టర్ అజయ్, అసిస్టెంట్ ఆఫ్ ది గ్రేట్ ప్రొఫెసర్ మిస్టర్ రాయ్, ఎన్నో సంవత్సరాలుగా అంతు చిక్కని మిస్టరీగా మేధావుల్ని ఛాలెంజ్ చేస్తున్న చింతపల్లి బ్లాక్ ఫారెస్ట్ సీక్రెట్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ అద్భుతమైన అసైన్మెంట్ని డీల్ చేసిన అజయ్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించనుంది. మిస్టర్ అజయ్కి ఎస్టీవీ తరపున అభినందనల్ని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మిస్టర్ రాయ్, మీ అల్లుడు స్టామినా ఏంటో మీరు పూర్తిగా తెలుసుకున్నారు. నిజం. ఐ ఆమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ మిస్టర్ సోమరాజ్. ప్రతిమ, నిజం చెప్పు, ఆ రోజు నువ్వు మా మాటలు విన్నావు కదా? లేదురా, మదర్ ప్రామిస్. నిజం చెప్పవే. మా డాడీ డైరీ చూశాను. యూ అవును రాజే, అన్నిటికీ రీజనింగ్ దొరికింది, కానీ ఆ టీ కొట్టు, వైన్ షాపు, దారిలో లిఫ్ట్ అడిగిన వాడు, వాళ్ళెవరూ కనిపించలేదు. ఆ మిస్టరీ ఏంట్రా? ప్రతిమ, సెక్స్కి సైన్స్కి అందని విచిత్రాలు ఈ ప్రకృతిలో చాలా ఉన్నాయి. ఏయ్. ఏయ్.